గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలలో మకర రాశి వారి ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ అక్టోబర్ మాసంలో మకర రాశి వారి పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. భాగస్వామ్య వ్యాపారాలు మాత్రమే లాభించవు. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి పెద్దగా కలిసి రాదండి. అంటే వారి భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొంత వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం అక్టోబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఉద్యోగాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. ఈ మాసంలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదండి. రూపాయి పెట్టుబడి పెట్టే ముందు 10 సార్లు ఆలోచన చేయండి, లేదంటే మీ కష్టం అనేది వృధా అవుతుంది. అక్టోబర్ మాసం మధ్యకాలంలో ఇష్టదైవ దర్శన భాగ్యం లభిస్తుంది. తిరుపతి వెళ్ళటం కానీ లేదా ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించటం కానీ జరుగుతుంది. మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనేవి నెమ్మదిగా సంతృప్తికరంగా మారతాయండి. మీరు ఈ మాసంలో పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే గతంలో మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అనేది వృధా అవుతుంది. ఈ మాసంలో ఆదాయంలో తగ్గుదల అయితే ఉండదండి, పెరుగుదల ఉంటుంది. కానీ కేవలం మీరు పెట్టుబడి విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ లేదా ఇతర బెట్టింగ్ యాప్ల్లో కానీ ఉద్యోగం ఇప్పిస్తారు అని డబ్బులు కట్టడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయొద్దండి. 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అయితే బంధువర్గీయులతో మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ముందే ఎవరికి మాట ఇవ్వవద్దు. వారు పదే పదే అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా సరే భవిష్యత్తులో నేను ఇది చేయగలుగుతానా అని 1-10 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే ఎవరికైనా సరే, బంధువర్గం వారికైనా, స్నేహితులకైనా, తెలిసిన వారు ఎవరికైనా సరే మాట ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోండి. వివాహ విషయంలో సంతాన ప్రయత్నాలు కూడా లాభిస్తున్నాయి. గతం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల కాలమే. అలాగే వివాహం అయ్యి సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అక్టోబర్ మాసం అనేది అనుకూల కాలంగానే చెప్పవచ్చండి. ఈ మాసంలో పుత్ర సంతానం పొందటానికి మాత్రం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు అక్టోబర్ మాసం అనేది సువర్ణ కాలంగా చెప్పవచ్చండి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. పోటీ పరీక్షలు ఈ మాసంలో రాయబోతున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు అనేవి పొందగలుగుతారండి. అయితే కంగారు పడితే మీరు ఎంత చదివినా సరే నష్టానికి కారణమవుతుంది అని గుర్తుంచుకోవాలి. మకర రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి అనుకూల కాలమేనండి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల కాలమే. వ్యాపారం చేస్తున్న వారికి అనుకూల కాలమే. కాకపోతే జాయింట్ వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భాగస్వామి వల్ల మీ మనసు కాస్త నొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగుంటుందండి. మకర రాశి వారికి అక్టోబర్ 13వ తారీఖు ముందు ఒకలా ఉంటుందండి, అక్టోబర్ 13వ తారీఖు తర్వాత ఒకలాగా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 1వ తారీఖు నుండి 13వ తారీఖు మధ్య కాలంలో తొందరపడి మాట ఇవ్వటం కానీ, బంధువర్గంలో వారితో తోలనాడి మాట్లాడటం కానీ, కటువుగా మాట్లాడటం కానీ ఇలాంటివి చేయొద్దండి. ఆ తర్వాత అయితే 13వ తారీఖు తర్వాత అయితే మీకు బాగానే ఉంటుంది అన్ని విషయాలలో కూడా. 2024 సంవత్సరం నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, అన్ని మాసాల కంటే కూడా నవంబర్ మాసం అనేది మీకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన గృహ కోరికలు ఎవరికైతే ఉన్నాయో, నూతన వాహన కోరికలు అనేవి ఎవరికైతే ఉన్నాయో ఈ మాసంలో మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే మీ కోరికలు అనేవి నెరవేరే అవకాశాలు ఉన్నాయండి. అవసరమైనటువంటి ధనం అనేది చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మకర రాశి వారు గతంలో ఎవరికైనా రుణాలు ఇచ్చి అవి వారు తిరిగి ఇవ్వకపోతే ఈ మాసంలో మీరు కొద్ది ప్రయత్నం చేసినా మీకు ఆ ధనం అనేది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇతరుల యొక్క సమస్యల్లో మధ్యవర్తిత్వం వహించటం వల్ల
ఇబ్బందులను కొని తెచ్చిపెట్టుకుంటారు. అంటే నా ఉద్దేశం మకర రాశి వారి మాసంలో ఎవ్వరికీ సహాయం చేయొద్దని కాదండి. మధ్యవర్తిత్వాన్ని వహించినా భవిష్యత్తులో మీకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకోండి, మీకు ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ నవంబర్ మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఎవరికో సహాయం చేద్దామని వెళ్ళి కోరి కోరి కొరివిని తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. ఆలోచనలు అనేవి సక్రమంగా ఉంటాయండి. అయితే కొద్దిగా పని భారం ఉండటం వల్ల అలసటగా అనిపిస్తుంది. తోటి ఉద్యోగులతో తృతీయ వారంలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ వెంటనే అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారండి. భూమిని కానీ వాహనాన్ని కానీ అమ్మినా కొన్నా సరే ఈ మాసంలో లాభాలను పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కొత్త విషయాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుందండి. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయండి. మీ 11వ ఇంట్లో ఉన్న అంగారకుడి యొక్క బలహీనత వల్ల, మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం మంచిదండి. నిర్లక్ష్యంగా నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి, తర్వాత బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నిర్ణయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, 2025 అంటే వచ్చే సంవత్సరం మార్చి 29వ తారీఖుతో ఏలినాటి శని దశ అనేది ముగిసిపోతుందండి. మీ పైన ఉన్న శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి అప్పటి వరకు ఏలినాటి శని వల్ల కొన్ని విషయాలలో జాప్యం ఉంటుంది, అంటే ఆలస్యం అవుతుంది కొన్ని విషయాలలో, లేదా ఎవరికో సహాయం చేద్దామని మంచి మనసుతో వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతారు. మైండ్ అనేది అంత షార్ప్గా పనిచేయదు. కాబట్టి జాప్యానికి ఆస్కారం లేకుండా ఏలినాటి శని యొక్క ప్రభావం మీ పైన ఉంది కాబట్టి కష్టపడి పని చేయడానికి ప్రయత్నించండి తప్ప బద్ధకంగా ఉండొద్దండి. వచ్చే సంవత్సరంతో మీ కష్టాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మార్చి 29వ తారీఖు తర్వాత నుండి కాస్త ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే వెళ్తూ వెళ్తూ శని భగవానుడు ఏదో ఒక జాక్పాట్ని ఇచ్చి వెళ్తాడండి. మీకు ఏదో ఒక మంచి చేసి మాత్రమే బయటికి వెళ్తాడు. కాబట్టి ఏలినాటి శని యొక్క దశ ఉందని మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒక బద్ధకాన్ని విడవండి చాలు. నవంబర్ 10వ తారీఖు, 11, 16, 24, 25 ఈ తేదీలు అనేవి మకర రాశి వారికి అననుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. కాబట్టి ఈ తేదీలలో మధ్యవర్తిత్వం వహించటం కానీ, ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఈ తేదీలలో ప్రత్యేకించి క్రయ విక్రయాలు చేయటం కానీ మంచిది కాదు. మిగిలిన సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మకర రాశి వారికి యోగకారక గ్రహం అయినటువంటి శుక్రుడి సంచారం వల్ల, శుక్రుడు ఉన్న పొజిషన్ వల్ల ఆర్థిక ప్రయత్నాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మీకు అనుకూలంగా ఉండబోతుంది అని అర్థం అండి. కార్యాలయంలో అచంచలమైనటువంటి సంకల్పం వల్ల శ్రద్ధతో పనిచేస్తారు. మీరు పనిచేసిన దానికి గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించబోతున్నారు అని చెప్పవచ్చండి. ఖచ్చితంగా ఈ మాసంలో మకర రాశి వారికి గుర్తింపు అనేది లభిస్తుందండి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అయితే మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించటం మంచిది. మీ మాటలు అనేవి ప్రతికూలంగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయండి. అంటే మీరు మంచి మాట్లాడినా సరే వారికి చెడుగా అర్థం అవటం కానీ, లేదా మధ్యలో ఎవరో ఒకరు పుల్లలు పెట్టడానికి ప్రయత్నించటం కానీ జరుగుతుంది. కాబట్టి ఏమైనా అపార్థాలు ఉన్నట్లయితే, చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించండి తప్ప అలా వదిలేయొద్దు. సంభాషణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విషయంలోనూ అననుకూలమైనటువంటి ఫలితాలు అనేవి సూచించట్లేదండి. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు మాట్లాడినా ఎదుటివారు ఒకవేళ అపార్థం చేసుకున్నా సరే అలా వదిలేయకుండా వారితో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. శారీరక ఆరోగ్యం అనేది సహకరిస్తుందండి. మకర రాశిలో జన్మించి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి పూర్తిగా నయం కాకపోయినా డిసెంబర్ మాసంలో ఉపశమనం అనేది లభిస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారండి. స్థానచలన ప్రయత్నాలకు కూడా డిసెంబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆగిపోయిన పనులలో ఆటంకాలు అనేవి తొలగుతాయండి. గతంలో ఆగిపోయిన పనులు కానీ పూర్తిగా పూర్తవకుండా మధ్యలో ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు. సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు.
గతంలో అధికారులతో మీకున్న వివాదాలు అనేవి సమసిపోతాయండి. ధనాదాయం అనేది బాగుంటుంది. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే ప్రమోషన్ల విషయంలో మాత్రం కాస్త కష్టతరంగా అనిపిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అనేవి లేవండి. డిసెంబర్ మాసంలోని 11వ తారీఖు, 15వ తారీఖు, 22, 29 ఈ తేదీలు అనేవి మీకు అనుకూలమైనటువంటి రోజులు కావండి. కాబట్టి ఈ తేదీలలో ముఖ్యంగా మీ తోబుట్టువులతో లేదా మీ చుట్టుపక్కల వారితో కానీ బంధువులతో కానీ సంభాషించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాస ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మకర రాశి వారికి సంబంధించి ఎన్నో స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. వారి వైవాహిక జీవితం గురించి, వారి మనస్తత్వం గురించి, వారిలో ఉండే చెడు లక్షణాల గురించి, వారు మార్చుకోవాల్సిన లక్షణాల గురించి కూడా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.